అస్మద్గురుభ్యో నమః. యోగ వాసిష్ఠ సందేశం. శ్రీరాముడు వశిష్ఠ మహర్షి ఒక సంభాషణలో చెప్పిన విశేషం. శ్రీరామ ఉవాచ సంసార ఏవ నివహే జనో వ్యవహారన్నపి నాబంధం కథమాప్నోతి పద్మపత్రే పయో యదా. మనుజుడు సంసార వ్యవహారముల యందు పాల్గొనుచున్నను తామరాకునందలి నీటి బొట్టు వలె నిర్లిప్తుడై ఉండగలుగుటకు ఉపాయము ఏమి అని శ్రీరాముడు వశిష్ఠ మహర్షిని ప్రశ్నించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, సర్వమేవేహ హి సదా సంసారే రఘునందన సమ్యక్రసయుక్తాత్సరేణ పౌరుషాత్ స మదాప్యతే. సర్వమేవేహ హి సదా సంసారే రఘునందన సమ్యక్రసయుక్తాత్సరేణ పౌరుషాత్ స మవాప్యతే. ఓ రాఘవ, ఈ ప్రపంచమున సమస్త పదార్థములను సదా సర్వులకు ఉత్తమ పురుష ప్రయత్నము చేతనే లభించుచున్నవి. ఇక్కడ పురుష ప్రయత్నము అంటే ధ్యానయోగము. ధ్యానయోగము ద్వారానే, ధ్యాన సాధన ద్వారా మాత్రమే మనకు సంకల్పసిద్ధి ఏదైనా కూడా పరిపూర్ణమవుతుంది. మనము కోరుకున్న విషయాల పట్ల ఏదైతే సంకల్పం చేసుకుంటామో ఆ విషయాలలో మనం సఫలీకృతం అవుతాము అని శ్రీరాముడికి వశిష్ఠ మహర్షి చెప్పిన సందేశం. ఈ సంసారంలో ఉంటూ కూడా మనము తరించవచ్చు అన్న విషయము మనం తెలుసుకున్న యోగ వాసిష్ఠ విశేష సందేశం. హరి ఓం తత్సత్.